మీరు చేసిన టైం బీటెక్ కల్లా అటు సాఫ్ట్వేర్ సైడు ఆర్ అదర్ ఫారిన్ కంట్రీస్కి ఇతర మార్గాలు కూడా ఉంటాయి. అంటే ఇటు రావాలన్న స్ఫూర్తి ఎట్లా కలిగింది? మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే. దాని తర్వాత అటువైపు వెళ్దాం అనుకున్నా. అవి తీసుకొని స్వతహాగా ప్రిపరేషన్ ప్రారంభం చేశాను. గ్రూప్ 1 అంటే కొంచెం 6 పేపర్సు, లెంతీ సిలబస్, ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటుంది మీకు. దాన్ని ఎట్లా అధిగమించగలిగింది? గ్రూప్ 1 అంటే ప్రధానంగా భయం ఉంటుంది, ఎందుకంటే లెంతీ సిలబస్ ఉంటుంది. వాటి మీద అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నం చేసేది. దానికోసం ఒక 2 సంవత్సరాలు పెట్టారు. మరి ఈ తెలుగు మీడియంకి సంబంధించిన కొద్దిగా మెటీరియల్ కొరత కానీ, అంటే తక్కువ మార్కులు పడతాయి తెలుగు మీడియంలో రాస్తే, టైము ఇట్లాంటివి ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పోల్చుకుంటే తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం కష్టం రాయడం. ప్రతి క్వశ్చన్లో చివరగా క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎట్లా అనాలిసిస్ చేసేది, మరి దాని తగ్గట్టు ఆన్సర్ రాయడం ఎట్లా? క్వశ్చన్ కూడా విభిన్నంగా ఉన్నాయి. నేను అనలిటికల్ మెథడ్లో అడిగాను. ఓకే. ఎగ్జామినర్ డిమాండ్ మేరకు ఆన్సర్ రాస్తూ పోవాలి. ఎన్ఎల్ఎస్ఏ యొక్క ప్రిపరేషన్ విధానం అనేది మిగతా 5 పేపర్లతో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. దానికి మీరు మీ యొక్క ప్లాన్ ఏంటిది, ఎట్లా ప్రిపేర్ అయ్యారు? అంటే జనరల్స్ ఎక్కువ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అంటే ఆ సమయంలో కరెంట్ అఫైర్స్ బేస్ ఏం టాపిక్లు అయితే చర్చలో ఉన్నాయి ముందే చదువుకోవడం వల్ల. గ్రూప్ 1 అంటే తెలంగాణ లేదా ఏదైనా రాష్ట్రంలో హైయెస్ట్ టాప్ లెవెల్ పోస్ట్. మరి మీరు ఇటు కమర్షియల్ ట్యాక్స్ సైడ్ రావడానికి కారణమేమి? మిగతా అంటే ఈ ఆప్షన్ ఇదే పెట్టుకోవడం జరిగిందా? మీ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఉండే? నా ప్రిఫరెన్స్ అన్నా నేను మొదటిగా డిప్యూటీ కలెక్టర్ పెట్టుకున్నాను. ఓకే. ఓకే. నేను కూడా అక్కడికి అయిపోతున్నాను. ఈ ఏదైతే 5th పేపర్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న సెక్షన్ 1, సెక్షన్ 2తో పాటు సెక్షన్ 3లో డాటా పార్ట్ 50 మార్క్స్. పోయినసారి డిజాస్టర్ అంటే అందరికీ డాటా పార్టే. డాటా ఇంటర్ప్రిటేషన్ లాస్ట్ 1 అవర్లోనే చూడాలి. ఓకే. నేను పెట్టుకున్నాను. 1 అవర్లో చేయడం సాధ్యం కాదు. మరి గ్రూప్ 2 ప్రిపరేషన్కు గ్రూప్ 1 ప్రిపరేషన్కు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎగ్జామ్ గ్రూప్ 1 గ్రూప్ 2 అని కాకుండా ఓకే ఉన్న సబ్జెక్టులపైన అవగాహన పెంచుకోవడం, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ముందుకు పోతే సరిపోతుంది. ఎప్పుడన్నా బాగా ఫీల్ అయ్యి అంటే ఇంకా ఎగ్జామ్ జరుగుతలేదు, లేట్ అవుతుందనో లేదా క్యాన్సిల్ అవుతున్నాయనో ఇట్లా బాగా బాధపడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే కొన్ని ఏళ్ల పాటు ఏం ఎగ్జామ్ లేకుండా ఖాళీ అంటే అలాంటప్పుడు ప్రిపేర్ అవుతుంటే ఒకరోజు ఒక సబ్జెక్టే చదువుతాడు మొత్తం ఒకతనేమో ఉదయం ఒక సబ్జెక్టు, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి అట్లా చదువుతాడు. అంటే మీరు ఎట్లా చదివారు, ఎట్లయితే బాగుంటుంది? చిన్న ప్రణాళికలు వేసుకుంటూ ప్రతిరోజు మెజారిటీ సబ్జెక్ట్ కవర్ అయ్యేలాగా చూసుకుంటాం. అంటే మనము ఇండివిజువల్ ప్రిపరేషను, గ్రూప్ స్టడీస్, నెక్స్ట్ ప్రిపేర్ అయ్యేటోళ్ళని వాళ్ళకి మీకు ఎట్లా ప్రిపేర్ కమ్మంటారు? అంటే గ్రూప్ 1కి అయితే గ్రూప్ డిస్కషన్ లాంటివి ఒక చిన్న ఉంటే మంచిదన్నా. అంటే ఏమున్నా ఒక రోజులో మళ్ళీ అది అయిపోవాలి. అంటే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అనేది మీ విషయంలో ప్రూవ్ అయింది. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక కళ ఉండేదన్న, ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి, ప్రజలకు సేవ చేయాలి. వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజేతలుగా నిలిచిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర అన్ని ఎగ్జామ్లలో ఎవరైతే తమ యొక్క ప్రతిభను చాటి వివిధ ఉద్యోగాలు సాధించడం జరిగిందో విజేతల యొక్క స్టోరీ తెలుసుకొని మరి నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మరి ఏ విధంగా ప్రిపేర్ అయితే వాళ్ళు విజేతలుగా నిలుస్తారు అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా నేడు మనకు రీసెంట్గా వెలువడిన గ్రూప్ 1 ఫలితాల్లో మంచి మార్కులు సాధించి మనకు ప్రస్తుతం కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్సెస్గా ఎంపికైన మన వెంకటేష్ యొక్క ప్రిపరేషన్ విధానం, వారి యొక్క లైఫ్ స్టోరీ ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్ అన్న. వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. మేము పిలవగానే మా యొక్క ఈ అకాడమీకి వచ్చి మీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మొదటగా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే మీ నేటివ్ ప్లేస్, మీ యొక్క విద్యాభ్యాసం ఈ ఒక్కసారి. ముందుగా నన్ను ఆహ్వానించినందుకు థ్యాంక్స్ అన్న. ఓకే. ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. రైట్. మిర్యాలగూడ నుంచి వచ్చాను. ఓకే. సొంత ఊరు సోమవరం అనే గ్రామం, నేరేడుచర్ల మండలం. అక్కడ నుంచి అమ్మ నాన్న మిర్యాలగూడకు షిఫ్ట్ కావడం జరిగింది. వాళ్ళ పెళ్ళి తర్వాత నా పాఠశాల విద్యాభ్యాసం అంతా
మిర్యాలగూడలోనే జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ అక్కడనే ఒక ప్రైవేట్ కాలేజీలో చదవడం జరిగింది. ఓకే. ఆ తర్వాత ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేయడం జరిగింది. ఓకే. బీటెక్ హైదరాబాద్లో కంప్లీట్ చేసి. హైదరాబాద్లో కంప్లీట్. మదర్ ఫాదర్ అంటే ఏ వృత్తిలో ఉన్నారు, ఏం చేస్తుండ్రు? అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయ మార్కెట్లో రోజువారీ దినసరి కూలీ. ఓకే. ఎక్కడ మన మిర్యాలగూడలోనే అవంతిపురం. ఓకే ఓకే రైట్, అవంతిపురం మార్కెట్లో. ఓకే. మరి అంటే ఈ చదువులు, ఉద్యోగాలు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీటికి మీకెట్లా అంటే మీరు ఇటు సైడ్ రావాలని దీనికి సంబంధించి మీకు మంచి ప్రోత్సాహం ఉన్న ఎవరన్నా ఇన్స్పిరేషనల్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా? ఎట్లా రాగలిగారు? అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక కళ ఉండేదన్న, ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి, ఓకే, ప్రజలకు సేవ చేయాలి, ఓకే, ప్రభుత్వ ఉద్యోగం ద్వారానే ఎక్కువ మందికి సహాయం చేయొచ్చు అనే ఒక నమ్మకాన్ని నేను నమ్మేది. ఓకే. అట్లా ఉంటూ ఇంకా కుటుంబ సభ్యుల నేపథ్యం, ఓకే, కుటుంబ సభ్యుల నేపథ్యం ఏదైతే ఉందో, అమ్మ నాన్న వాళ్ళు చేసే పని, వాళ్ళు పడే కష్టం, ఓకే, అదే మోటివేషన్గా తీసుకొని నేను ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రిపరేషన్ కొనసాగించడం జరిగింది. ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు నాన్న రోజు దినసరి కూలీగా వ్యవసాయ మార్కెట్లో పనిచేసేవాళ్ళు అమ్మా నాన్న. ఇప్పుడు వాళ్ళ యొక్క స్ఫూర్తితోటి మీరు ఈ అంటే గవర్నమెంట్ సైడ్ రావాలి, మంచి లైఫ్లో మంచి సెట్ కావాలి అనే ప్రధాన కాన్సెప్ట్ తోటి రావటం జరిగింది. మరి బీటెక్ అంటే కామన్గా బీటెక్ హోల్డర్స్ ఇటు మీరు చేసిన టైం బీటెక్ కల్లా అటు సాఫ్ట్వేర్ సైడు ఆర్ అదర్ ఫారిన్ కంట్రీస్కి ఇతర మార్గాలు కూడా ఉంటాయి. మరి ఈ గవర్నమెంట్ సైడ్ వస్తే కొన్ని సంవత్సరాలుగా చదవాల్సి రావటం అంటే ఇటు రావాలన్న స్ఫూర్తి ఎట్లా కలిగింది? అదే అన్న, మంచి అవకాశాలు ఉంటాయి ఇంజనీరింగ్ తర్వాత. ఓకే. నేను చదివింది మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే. దాని తర్వాత అటువైపు వెళ్దాం అనుకున్నా. ఓకే. కానీ ఇక మనకున్న లక్ష్యం గుర్తొచ్చి ఓకే, ఆ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ కావాలనేది పెట్టుకున్నా. అలాగే ముందుకు వెళ్ళడం జరిగింది. రైట్ రైట్. ఇప్పుడు బీటెక్ అనంతరం నెక్స్ట్ వెంటనే ఇటు కాంపిటేటివ్ సైడ్ రావడం జరిగిందా? నెక్స్ట్ ఎట్లా అంటే మీ కాంపిటేటివ్ జర్నీ? 2020లో బీటెక్ పూర్తయిందన్న. ఓకే. అయిపోయిన వెంటనే నేను కాంపిటేటివ్ ప్రిపేర్ కావాలని నిర్ణయించుకొని దానికి సంబంధించిన పుస్తకాలు సేకరించుకొని, ఓకే, కాంపిటేటివ్ కావాల్సిన ఏవైతే పుస్తకాలు ఉంటాయో ఓకే, దాంట్లో కొన్ని తెలుగు అకాడమీ పుస్తకాలు, కొన్ని మంచి ఆథర్ల పుస్తకాలు, ఓకే, అవి తీసుకొని స్వతహాగా ప్రిపరేషన్ ప్రారంభం చేశాను. ఓకే. అలా ప్రిపరేషన్ చేస్తూ మళ్ళీ ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూషన్ జరిగింది. ఓకే. అంటే నెక్స్ట్ ఎంటెక్ చదవడం జరిగింది. మళ్ళీ ఎంటెక్ చదవడం. ఆ సమయంలో కరోనా ఉందన్న. ఆ సమయంలో కరోనా ఉండడము, ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీ ఉండడము, సో ఆన్లైన్లో అటెండ్ అవుతూ ప్రిపరేషన్ కొనసాగించడం జరిగింది ఇటువైపు. ఆ తర్వాత ఎంటెక్ పూర్తి చేసిన వెంటనే మళ్ళీ నాకు ఇష్టంగా ఉన్న పొలిటికల్ సైన్స్ సబ్జెక్టు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ వేసుకొని అది కూడా చదవడం జరిగింది. ఓకే. అంటే ఇటు ఈ కాంపిటేటివ్ సైడ్ కూడా పనికొస్తుందనే ఉద్దేశంతోనే ప్లస్ నీకు ఇష్టమైన పొలిటికల్ సైన్స్ని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేయడం జరిగింది. రైట్. అంటే ఇప్పుడు ఫస్ట్గా అంటే మీ టార్గెటే గ్రూప్ 1 ఉండేనా? ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఏమైనా రాసిరా గతంలో? నేను బీటెక్ పాస్డ్ అవుట్ కాగానే సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అయ్యాను. సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వస్తుంది అనే వార్త రావడము, దానికోసమే అంటే ముందుగా అదే ఉండడము, దానికోసం నేను సన్నద్ధమయ్యాను. ఓకే. దానికోసం ఒక 2 సంవత్సరాలు ప్రిపేర్ అయినాను. 2022లో దానికి సంబంధించిన ఈవెంట్ ఉండేది. ఆ ఈవెంట్ డిస్క్వాలిఫై అయ్యడం జరిగింది. ఓహో, ఈవెంట్లో డిస్క్వాలిఫై కావడము. ఓకే. అప్పటి వరకు నేను సబ్ ఇన్స్పెక్టర్ కోసం ప్రిపేర్ అయ్యాను. దాని తర్వాత ఎప్పుడైతే ఈవెంట్ డిస్క్వాలిఫై అయ్యానో గ్రూప్ 2 కోసం చదవడం స్టార్ట్ చేసిన. మళ్ళీ మన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏం నోటిఫికేషన్లు ఉన్నాయి, ఏం అవకాశాలు ఉన్నాయని ఆలోచించుకొని ఓకే గ్రూప్ 2 లక్ష్యం పెట్టుకొని దాని దిశగా చదవడం జరిగింది. అలా చదువుతున్న క్రమంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడము, ఓకే, దానికోసం కూడా అవకాశం ఉండడం, ఓకే, అట్లా అని చెప్పి మళ్ళీ నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ గ్రూప్ 1 దిశగా ప్రిపరేషన్ కొనసాగించడం జరిగింది. ఓకే. అంటే 2020 నుంచి ఇటు కాంపిటేటివ్ వరల్డ్లోకి వచ్చారు. 2022లో మీ టార్గెట్ గ్రూప్ 1గా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది ఆలోచన చేయడం జరిగింది. ఓకే. మరి ఈ గ్రూప్ 1 అంటే కొంచెం 6 పేపర్సు, లెంతీ సిలబస్, ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటుంది మీకు. దాన్ని ఎట్లా అధిగమించగలిగారు? అంటే దీనికి ప్రధానంగా అంటే మీరు సేకరించిన మెటీరియల్ ఏంది, చదివిన విధానం? గ్రూప్ 1 అంటే ప్రధానంగా భయం ఉంటుందన్న, ఎందుకంటే లెంతీ సిలబస్ ఉంటుంది. నేను చేసిన ఏంటంటే సిలబస్ని పూర్తిగా అనాలిసిస్ చేయడం జరిగింది. మొదటగా సిలబస్ ఏముంది, సిలబస్ కాపీ తీసుకొని దాంట్లో ఉన్న టాపిక్లు సుమారు 900 టాపిక్లు ఉన్నాయి. అవును. సుమారు ఉన్న 900 టాపిక్లను క్షుణ్ణంగా ఎంత వీలైతే అంత వాటి మీద అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నం చేసేది. ఓకే. ఎల్లప్పుడూ ప్రిపరేషన్ కాదే కంటిన్యూషన్.
సబ్జెక్ట్ నేర్చుకుంటూ ముందుకు పోయేది. ఏ సబ్జెక్టులు నేను వీక్ ఉన్నా అవి బిల్ట్ చేసుకోవడం, మళ్ళీ చదవడం, మళ్ళీ మనకి మార్కెట్లో ఏమైనా పుస్తకాలు ఉంటే అవి తెచ్చుకోవడం, ఏమైనా ఆన్లైన్ ఫెసిలిటీస్ ఉంటే అవి తీసుకోవడము. ఓకే. నేను స్వతహాగా దానికి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఓకే. అవి రివైజ్ చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. మీరు నాతో తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసిన చెప్పడం జరిగింది. మరి ఈ తెలుగు మీడియంకి సంబంధించిన కొద్దిగా మెటీరియల్ కొరత కానీ నెక్స్ట్ ఇతర అంశాల్లో అంటే తక్కువ మార్కులు పడతాయి తెలుగు మీడియంలో రాస్తే టైం ఇట్లాంటివి ఉన్నాయి. మరి వీటిని ఒక్కొక్కటి అధిగమించడానికి మొదటగా రైటింగ్, ఎందుకంటే మనకు 15 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి మనకు 12 మినిట్సే ఉండటం జరుగుతుంది. ఏది ఇంక్లూడింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఆ టైంలో. ఎట్లా దాన్ని అధిగమించడానికి మీరు చేసిన ప్రణాళిక ఏమిటి? అంటే ఈ తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వడం అనేది కొంచెం కష్టతరమైన పని అన్న, గ్రూప్ 1 కోసము. ఓకే. కానీ దానికి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే సమయానికి అనుగుణంగా, ఓకే, ఉన్న సమయానికి అనుగుణంగా విపరీతంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. మనం ఏం లేదు, ఆన్సర్స్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏది రైటింగ్? రైటింగ్ ప్రాక్టీస్ చేయడము. ఫస్ట్ సబ్జెక్టు క్షుణ్ణంగా ఎప్పుడైతే నేర్చుకుంటామో ఓకే, దాని తర్వాత మనకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహనతోనే ఆన్సర్లు రాసుకుంటూ ముందుకు పోవాలి. ఓకే. అది సమయాన్ని విభజించుకొని ప్రతి గంటలో ఒక 5 క్వశ్చన్ రాసేలాగా ప్రాక్టీస్ చేసుకుంటూ, కొంచెం తెలుగులో ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పోల్చుకుంటే తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం కష్టమే రాయడం. ఓకే. ఎందుకంటే మనకి పదాలు రాయాలి, వాక్యం నిర్మించుకోవాలి, దాంట్లో మళ్ళీ తప్పులు లేకుండా రాయాలి, అవి ఉంటాయి. కాబట్టి దానికి ఒకటే మార్గం అన్న, ప్రాక్టీస్ చేయడమే, ఇంకంతకు మించి ఏముండదు. ప్రాక్టీస్ చేసి ముందుకు పోవాలి. ఇప్పుడు దీంట్లో మనకు 10 మినిట్స్ ఆర్ 11 మినిట్స్లో 3 పేజెస్ ఆన్సర్ రాయాలి. అంటే ఈసారి కొత్తగా టీజీపీఎస్సీ సంస్కరణల్లో భాగంగా గ్రూప్ 1 వాళ్ళకి సంబంధించి గ్రూప్ 1 ఇచ్చే ఆన్సర్ షీట్లోనే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అని ఇట్లా డివైడ్ చేస్తూ మనకు 15 క్వశ్చన్స్ ఒక బుక్లెట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ 3 పేజెస్ కంప్లీట్ చేయాలి వితిన్ 10 మినిట్స్లో. దానికి ఎట్లా అయితే చేయగలుగుతారు? మీరు చేసిన టెక్నిక్స్ ఏమిటి? దానికోసం నేనేం చేసినట్టే, ముందుగానే మనకి టీజీపీఎస్సీ ఆన్సర్ షీట్ని బయట రిలీజ్ చేసింది, ముందుగానే రిలీజ్ చేయడం జరిగింది. నేనేం చేసినంటే, ఎప్పుడైతే రిలీజ్ చేసిందో ఒక 30 ఆన్సర్ షీట్లు ప్రింట్ తీసుకోవడం జరిగింది. ఓకే. ఇక నేను ఏం రాసినా దాంట్లోనే రాసేది, ఏం చేస్తున్నా దాంట్లోనే రాయడం. దానికి టైం పెట్టుకొని దానికి అనుగుణంగా చేస్తూ తొందరగా, అంటే 3 పేజీలు అనేది కంపల్సరీ రాయాల్సి వస్తుంది. మినిమం 2.5 పేజీలను రాయాల్సి వస్తుంది. ఎందుకంటే మంచి ప్రజెంటేషన్ ఉండాలంటే అది రాయాలి. అలాంటప్పుడు అది అవ్వడానికి దానికి సబ్జెక్ట్ బేస్డ్ అన్న. ఇప్పుడు కొన్ని సబ్జెక్టులకి గ్రాఫ్లు, కొన్ని సబ్జెక్టులకి పై చార్ట్లు, కొన్ని సబ్జెక్టులకి డయాగ్రామ్లు, ఆ బేస్డ్ ఎట్లా వీలైతే అట్లా ప్రతి సబ్జెక్ట్కి అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. ఓకే. అంటే అదే హెల్ప్ అయింది, చాలా హెల్ప్ అయింది. జనరల్గా మనం చూస్తే ఈ గ్రూప్ 1 క్వశ్చన్స్ సంబంధించి ప్రతి క్వశ్చన్లో చివరగా క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. అవును. ఇప్పుడు దాన్ని ఎట్లా అనాలిసిస్ చేసేది, మరి దాని తగ్గట్టు ఆన్సర్ రాయడం ఎట్లా, అదొక్కసారి. అంటే ఈసారి క్వశ్చన్ పేపర్ కూడా క్వశ్చన్ కూడా విభిన్నంగా ఉన్నాయి. నన్ను అనలిటికల్ మెథడ్లో అడిగినారు. ఓకే. నేను ప్రీవియస్ క్వశ్చన్లు చూడడం జరిగింది, వాటిని చూస్తూ అనుగుణంగా కొన్ని క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామ్ పోవడం జరిగింది. ఓకే. అన్ని అనలిటికల్ క్వశ్చన్స్ ఈసారి ఉండడం వల్ల తొందరపడకుండా, అంటే క్వశ్చన్ ఒక 2-3 సార్లు చదివి దాన్ని అర్థం చేసుకొని, కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అన్న. ఏదైతే క్వశ్చన్ డిమాండ్ ఏముంది, ఎగ్జామినర్ ఏం అడుగుతుండో, మనం ఏం కావాలి, దానికి తగ్గట్టుగా మనం ఆన్సర్ని లైన్ చేసుకోవాలి. ఆన్సర్ని మనం ముందే మైండ్లో మ్యాప్ చేసుకొని దానికి అనుగుణంగా రాయడం వల్ల మంచి మార్కులు వస్తాయి. అంటే ఏది పడుతుంది రాయకుండా ఎగ్జామినర్ డిమాండ్ మేరకు ఆన్సర్ రాస్తూ పోవాలి. మరి ఇప్పుడు మీరు అన్నట్లు 900 టాపిక్స్, మరి సమయం మనకు అన్నీ గుర్తుపెట్టుకోవడం ఎంత కొద్దిగా కష్టతరమైన పని. ఎగ్జామినర్ తయారు చేసే క్వశ్చన్స్ పలు విధాలుగా ఉంటుంది. దాన్ని ఎట్లా చదివితే ఎట్లా ఇచ్చిన క్వశ్చన్ మనం రాయగలుగుతాం? నోటిఫికేషన్ వచ్చే ముందే మనం ప్రిపరేషన్లో సన్నద్ధమై ఉంటాం. అంటే మనకి ఎప్పుడైతే ఒక ఎగ్జామ్ క్లియర్ చేయాలని లక్ష్యం అనుకుంటామో ఓకే, అప్పటి నుంచే మనం ప్రిపరేషన్లో ఉంటాం. ఆ సమయంలోనే ఆ టాపిక్ పరంగా 360 డిగ్రీస్లో ఏ టాపిక్ తీసుకున్నా ఏదో చదివినామో వదిలేసామన్నట్లు కాకుండా పూర్తి అవగాహనతో ఎంత వీలుంటే అంత నేర్చుకొని ముందే సిద్ధంగా ఉండడం చాలా ఉపయోగకరం. ఓకే. అలా నేను అట్లా చేయడం వల్లనే ఈ క్వశ్చన్ రాసేటప్పుడు సులువైంది అనుకుంటా. ఓకే. మిగతా 5 పేపర్స్ అంటే ఓకే. నెక్స్ట్ జనరల్ ఎస్సే యొక్క ప్రిపరేషన్ విధానం అనేది మిగతా 5 పేపర్లతో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. మరి దానికి మీరు మీ యొక్క ప్లాన్ ఏంటిది, ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎట్లా రాస్తే మంచి మార్కులు పడతాయని మీకు అనిపించింది? అంటే జనరల్ ఎస్సే ఎక్కువ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం జరిగిందన్న. ఓకే. అంటే ఆ సమయంలో కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఏం టాపిక్లు అయితే చర్చలో ఉన్నాయి ఆ టాపిక్స్ తీసుకోవడము, అంతకుముందు స్టాటిక్గా ఉన్న కొన్ని పెద్ద కాన్సెప్ట్లు తీసుకోవడము, అవి ప్రాక్టీస్ చేయడం జరిగింది. అవి ఆ సబ్జెక్టును అంటే 360 డిగ్రీస్లో రాయడం జరిగింది. ఓకే. ఏదైనా క్వశ్చన్ ఇస్తే దానివల్ల జరిగే నష్టాలు ఏంది, లాభాలు ఏంది, దానికి గల కారణాలు ఏంది, దాన్ని ఎట్లా పరిష్కరించవచ్చు అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మహిళలు, రైతులు,
నిరుద్యోగులు, విద్యార్థులు అట్లాంటి ఏమైనా సమస్యలు ఉంటే వాడు ముందే స్క్రిప్ట్ రెడీ చేసుకొని ప్రాక్టీస్ చేసి సిద్ధంగా ఉండడం జరిగింది. అవి వస్తే ఎట్లా ఇంక్లూడ్ చేయాలి అట్లా కొంచెం హెల్ప్ అయింది అన్న. ముందే చదువుకోవడం వల్ల కొంచెం హెల్ప్ అయింది అవి రాసేటప్పుడు ఇబ్బంది. నెక్స్ట్ మరి డాటా ఇంటర్ప్రిటేషన్ మనకి ఈ ఏదైతే 5th పేపర్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న సెక్షన్ 1 సెక్షన్ 2తో పాటు సెక్షన్ 3లో డాటా పార్ట్ ఉంది 50 మార్క్స్. పోయినసారి డిజాస్టర్ అంటే అందరికీ డాటా పార్టే. మరి దాంట్లో మరి మీరు కూడా డిజాస్టర్గానే నిలిచిరా, మంచి మార్కులు సాధించగలిగారు? అంటే నేను సైన్స్ అండ్ టెక్నాలజీ డాటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ని నా రూల్ ఏంటంటేనా డాటా ఇంటర్ప్రిటేషన్ని లాస్ట్ 1 అవర్లోనే చూడాలి. ఓకే అంటే నేను పెట్టుకున్న రూల్. ఓకే. ఎందుకంటే డాటా ఇంటర్ప్రిటేషన్ అయితే సక్సెస్ అవుతాం, లేకపోతే డిజాస్టర్ అవుతాం. అది నేను ముందే ప్రాక్టీస్లోనే అనుకున్నాను. ఓకే. సో నేను ఫస్ట్ 2 గంటలు సైన్స్ అండ్ టెక్నాలజీ 10 క్వశ్చన్లు రాసేసిన. ఓకే. 10 క్వశ్చన్లు రాసి తర్వాత డాటా ఇంటర్ప్రిటేషన్ చూడడం జరిగింది. ఓకే. చూసిన తర్వాత చాలా కఠినతరంగా అనిపించింది. ఓకే. ఎందుకంటే చాలా లెంతీగా ఉండడం క్వశ్చన్లు. ఆ 1 అవర్లో అది చేయడం సాధ్యం కాదు. అవును, సహజంగా అది సాధ్యమయ్యే పేపర్ కాదు. నేను అంటే మ్యాథ్స్ మంచిగానే చేస్తుండే, ఓకే, కానీ ఆ రోజు తక్కువనే చేయడం జరిగింది. ఓకే. అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయలేకపోవడం జరిగింది. కొంచెం డిసప్పాయింట్మెంటే ఉండేది ఆ పేపర్. తెలంగాణ మూమెంట్లో మనకు సెక్షన్ 1, 2, 3. సెక్షన్ 3 అంటే సరే మనకు జరిగిన మూమెంట్ మీద అవగాహన ఉంది, ఓకే. మరి 2, 1 సెక్షన్ 2 సెక్షన్ 1కి సంబంధించి మరి ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎట్లా రాయగలిగారు, ఎట్లా మార్కులు మంచిగా సాధించడానికి అవకాశం ఉంది? అంటే తెలంగాణ ఉద్యమంకి నేను సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అయ్యేప్పటి నుంచే క్లాసెస్ వినడం జరిగింది. ఒకసారి క్లాసెస్ వినడం జరిగింది. దాని మీద నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. నా నోట్స్ను ఒక 20 నుంచి 30 సార్లు రివైజ్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో నాకు సబ్జెక్ట్ పట్ల కొంచెం అవగాహనతోనే ఉన్నా. అది పెద్ద నాకు భయంగా కూడా అనిపించలేదు. ఓకే. సో అది హెల్ప్ అయింది, ముందే ప్రిపేర్ కావడము. ఓకే. అట్లా హెల్ప్ అయింది అన్న. ఫస్ట్ సెక్షన్ ఎన్ని మార్క్స్ సాధించగలిగారు మూమెంట్లో? తక్కువనే వచ్చినాయి. ఓకే. 68 మార్క్స్. 68 మార్క్స్. ఓకే. 68 మార్క్స్. ఇప్పుడు అంత టాపర్లకు కూడా అంటే కొద్ది మందికి ఉన్నాయి 80, 90, 100, కానీ మిగతా 70 లోపే ఉన్నారు చాలామంది. రైట్. ఓకే. నెక్స్ట్ మరి ఈ దీంట్లో గ్రూప్ 1 అంటే తెలంగాణ లేదా ఏదైనా రాష్ట్రంలో హైయెస్ట్ టాప్ లెవెల్ పోస్ట్. మరి మీరు ఇటు కమర్షియల్ ట్యాక్స్ సైడ్ రావడానికి కారణమేమి? మిగతా అంటే ఈ ఆప్షన్ ఇదే పెట్టుకోవడం జరిగిందా? మీ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఉండే? నా ప్రిఫరెన్స్ అన్న, నేను మొదటగా డిప్యూటీ కలెక్టర్ పెట్టుకోవడం జరిగింది. ఓకే. తర్వాత అంటే అందరు పెట్టినట్టుగానే దాన్ని ఎవరు వదులుకోరు కదా, అదే అట్లా డిప్యూటీ కలెక్టర్ పెట్టడం జరిగింది. సెకండ్ ఆప్షన్ డిఎస్పీ ఇవ్వడం జరిగింది. ఓకే. నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో పోవాలని కొంచెం డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని ఒక డ్రీమ్ ఉండేది. దానికోసం అది పెట్టుకోవడం జరిగింది. నేను కూడా అక్కడికి అయిపోతుంది అనుకున్నా. అంటే మళ్ళీ తర్వాత అనేది హైరార్కీ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. ఏదైతే హై 2లో ఉన్నాయో తర్వాత పోస్టుల గురించి ఏమంతగా నేను అనాలిసిస్ చేయలేదు, ఆలోచించలేదు. ఓకే. అట్లా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రావడం. ఓకే. అంటే ఫస్ట్ డీసీ, తర్వాత డిఎస్పీ, నెక్స్ట్ సిటీఓ పెట్టుకుంటారు. డిఎస్పీతోనే ఆగిపోద్ది అనుకున్నారు, బట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంచుకోవడం జరిగింది. మరి ఈ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా మీరు ఇప్పుడు ట్రైనింగ్ పొందుతున్నారు. అసలు అసిస్టెంట్ కమిషనర్గా కమర్షియల్ ట్యాక్స్లో మీరు చేసే పని ఏంది? దానికి ఎట్లా ఏ విధమైన డ్యూటీస్ ఉంటాయి? అంటే అన్న, మనకు అసిస్టెంట్ కమిషనరు ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్ పోస్ట్లో ప్రధానంగా జిఎస్టీ పైన పనిచేయాల్సి ఉంటుంది. ప్రధానంగా మన సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ. మనము స్టేట్ జిఎస్టీకి అధికారులము. ఓకే. ఇక్కడ మనము ఎవరైతే బిజినెస్ డీలర్స్ ఉంటారో వాళ్ళ నుంచి ట్యాక్స్ వసూలు చేసి ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చేటట్లు చేయాలి. ఈ కమర్షియల్ ట్యాక్స్ విధులు మీకు సాటిస్ఫైగా ఉన్నాయా? అంతకుముందు మీకు తెలియదు అన్నారు కదా? అవునన్నా. ఓకే. అంటే ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడు అర్థమవుతుందని చెప్పిన వ్యవస్థ ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే హ్యాపీగానే ఉంది. ఓకే. రైట్. గ్రూప్ 1కి సంబంధించిన కంటే ముందు మీరు గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అయ్యారని అన్నారు ఇందాక. మరి గ్రూప్ 2 ప్రిపరేషన్కు గ్రూప్ 1 ప్రిపరేషన్కు ఉన్న డిఫరెన్స్ ఏంది? అంటే నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మీరు ఇచ్చే సలహా ఏమిటి? అంటే నేను చెప్పేది ఏంటంటేనా, ఎగ్జామ్ గ్రూప్ 1 గ్రూప్ 2 అని కాకుండా ఓకే ఉన్న సబ్జెక్టుల పైన అవగాహన పెంచుకోవడం ముఖ్య విషయం. ఓకే. అన్నిటికీ కామన్గా గ్రూప్ 1 గ్రూప్ 2కు మెజారిటీ కామన్గా ఉన్నాయి. కొన్ని కొత్త గవర్నెన్స్ అని, కొన్ని ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ ఒకటి, కొన్ని కొత్తగా యాడ్ అవ్వడం జరుగుతుంది. మనం ఏం చేయాలంటే ఎగ్జామ్ ఏదనేది కాకుండా ఉన్న సబ్జెక్టులని క్షుణ్ణంగా డెప్త్గా చదివిన ఒక్కసారి మంచిగా డెప్త్గా చదువుకొని దాని రెడీగా ఉండడం వల్ల ఏ ఎగ్జామ్కైనా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు గ్రూప్ 2 అయితేనేమో ఆబ్జెక్టివ్ మెథడ్, అక్కడ మెమొరీ బేస్డ్ ఉండాలి. అక్కడ ఏంటంటే ఎవ్రీడే మెమొరీ బేస్డ్గా బిట్స్ ప్రాక్టీస్ చేయడం, దానికి సంబంధించి ఏమైనా టెస్ట్ లిస్ట్ ఉంటే రాయడం, అట్లా హెల్ప్ అవుతుంది. గ్రూప్ 1 ఏమో మనం థియరీ పార్ట్ ఆన్సర్ రైటింగ్ రాయాలి. ఇక్కడికి వచ్చేసరికి అదే సబ్జెక్ట్ని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ముందుకు పోతే సరిపోతుంది. అంటే ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ రాయడం, ఎక్కువ టైం రాయడానికి ఇవ్వడం వల్ల హెల్ప్ అవుతుంది. ఓకే. మరి టెస్ట్ సిరీస్ అన్నారు ఇందాక మీరు,
అంటే ఈ గ్రూప్ వన్లో మీరు ఏమైనా టెస్ట్ సిరీస్ రాసిరా? టెస్ట్ సిరీస్ మీ విజయంలో ఏమైనా కీలక పాత్ర పోషించిందా? అంటే టెస్ట్ సిరీస్ అని కాదు కానీ ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ కోసము ఒక ఇన్స్టిట్యూట్ హెల్ప్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఓన్లీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. అది హెల్ప్ అయింది, చాలా వరకు హెల్ప్ అయింది. ఒక అవగాహన తీసుకొచ్చింది. అంటే మనం స్వతహాగా చదివేటప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఆన్సర్ ఎట్లా రాయాలి, ఎట్లా ఎండ్ చేయాలి, ఆ కొన్ని సందేహాలకి అక్కడ క్లియరెన్స్ దొరికింది. దానివల్ల అడ్వాంటేజ్ ఉంది. అంటే ఇప్పుడు ఈ టోటల్ ఎంటైర్ ఈ కాంపిటేటివ్ జర్నీలో అంటే అత్యంత మీరు ఎప్పుడన్నా బాగా ఫీల్ అయ్యి అంటే ఇంకా ఎగ్జామ్ జరుగుతలేదు, లేట్ అవుతుందనో లేదా క్యాన్సిల్ అవుతున్నాయనో ఇట్లా బాగా బాధపడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆ ఫేజ్ కూడా ఉందన్న. అంటే ఈ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే టైంలో ఎగ్జామ్లు పోస్ట్ పోన్ కావడము, ఓకే, మళ్ళీ పోస్ట్ పోన్ కావడము ఇది జరుగుతూ ఉండేది. అంటే కొన్ని ఏళ్ల పాటు ఏం ఎగ్జామ్ లేకుండా ఖాళీ ఉండడం జరిగింది. అంటే అలాంటప్పుడు నోటిఫికేషన్ ఒక్కటే లేదు కానీ మనమైతే మన ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉండేది. ప్రతిరోజు చదువుతూనే ఉండేది. కొంచెం అప్పుడప్పుడు డల్ అయిన సందర్భాలు ఉంటాయి, కానీ ఏదో ఒక మోటివేషన్ తెచ్చుకొని మన కుటుంబ పరిస్థితులు, మన లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ అట్లా ముందుకు వెళ్ళడం వల్ల ఉపయోగం. ఈ బాగా సంతోషకరమైన సందర్భం ఈ ఎంటైర్ ఈ లైఫ్ జర్నీలో? ఈ ఎంటైర్ జర్నీలో సంతోషకరమైన సందర్భం అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత అన్న. అంటే అప్పటి వరకు ఎన్నో ఎగ్జామ్ రాస్తున్నాను, ఫెయిల్ అవుతున్నాను. ఇప్పటి వరకు అన్ని ఫెయిల్ అయినవి ఉన్నాయి. మొదటి విజయం ఇది గ్రూప్ 1. ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు సంతోషకరమైన. అంటే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అనేది మీ విషయంలో ప్రూవ్ అయింది. అంటే నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి అంటే మీరిచ్చే సలహా ఏంది? ఒక విన్నర్గా, ఒక గ్రూప్ 1 విజేతగా వాళ్ళకిచ్చే ముఖ్యమైన సలహా ఏంటి? అంటే ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకునేటోళ్ళకి ఐదర్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎట్లా వాళ్ళు స్టార్ట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళ జర్నీ కంటిన్యూ చేస్తే విజయ తీరాలకు చేరుతారు అనేది మీ మాటల్లో. ఇప్పుడు ఏం లేదన్నా, మన లక్ష్యం ఏందో దాన్ని ముందే క్లారిటీగా ఉండాలి. ఓకే, ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాము అనేది లక్ష్యం మీద క్లారిటీగా ఉంటూ సిలబస్ ఏముంది, సిలబస్ కాపీని తీసుకొని సిలబస్ కాపీని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఇంకా మనం మళ్ళీ బయటకు వెళ్ళకుండా అంటే మళ్ళీ వేరే ఆల్టర్నేట్ అది చేయాలి ఇది చేయాలి అనుకోకుండా కంప్లీట్గా ఎగ్జామ్ కొరకే దానికి సంబంధించిన పుస్తకాలు తీసుకొని ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయడమే ఏదో ఒక రోజు విజయానికి కారణమవుతుంది. ఓకే, అంటే మీరు ఇందాక చెప్తూ అమ్మ నాన్న మన వ్యవసాయ మార్కెట్ కమిటీలో రోజువారీ కూలీగా పనిచేస్తారు. అసలు ఏంటి అమ్మా నాన్న పేరేంది, వాళ్ళు మీ విజయం పట్ల వాళ్ళు ఎట్లా స్పందించారు? నాన్న పేరు సోములు అన్న, అమ్మ పేరు కలమ్మ. వారిద్దరూ వ్యవసాయ మార్కెట్లోనే దినసరి కూలీలు. వాళ్ళు కూడా అంటే సంతోషంగా ఉన్నారు. అంటే ఒక 4 సంవత్సరాల ప్రిపరేషన్ తర్వాత విజయం సాధించడం. అంటే అప్పటి వరకు 4 సంవత్సరాలు ఖాళీ ఉండడం వల్ల వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ అంటే ఏం చేస్తుండో, ఎట్లా చదువుతుండో, ఏం ప్రిపేర్ అవుతుండో సందేహాలు ఉంటాయి. విజయం రావడం తర్వాత కొంచెం ఆనందంగా ఉన్నారు ప్రస్తుతానికి. ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే ఈ ప్రిపరేషన్లో అంటే మనము ఇండివిజువల్ ప్రిపరేషను, గ్రూప్ స్టడీస్ ఇది అంటే ఎట్లా ఏదైతే హెల్ప్ అవుతుంది మనకు నెక్స్ట్ ప్రిపేర్ అయ్యేటోళ్ళని వాళ్ళకి మీ ఎట్లా ప్రిపేర్ కమ్మంటారు? అంటే గ్రూప్ 1కి అయితే గ్రూప్ డిస్కషన్ లాంటిది ఒక చిన్న ఏదైనా ఉంటే మంచిదన్న. మేము నాకు ఒక 4 ఫ్రెండ్స్ ఉండేది, అందరం కలిసి మిషన్ గ్రూప్ 1 అని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. మిషన్ గ్రూప్ 1 క్రియేట్ చేసుకొని దాంట్లో మేమే క్వశ్చన్ పేపర్లు రెడీ చేసుకొని మేమే ఆన్సర్స్ రాయాలి, దాంట్లో అప్లోడ్ చేయాలి, వీడియో తీసి అప్లోడ్ చేయాలి. ప్రతిరోజు ఆన్సర్స్ చూస్తూ 1 గంట కాల్ మాట్లాడుకోవాలి. అంటే ఏం రాస్తున్నాం, ఎట్లా రాస్తున్నాం, ఇంకేం రాయాలి. అట్లా ప్రతిరోజు ఎగ్జామ్ ముందు ఒక నెల రోజులు సీరియస్గా, ఎగ్జామ్ ఎప్పుడైతే మన డేట్ ఉందో దానికి నెల రోజుల ముందు సీరియస్గా 2 to 5 అన్న. అంటే ఎగ్జామ్ టైమింగ్ ఏదైతే ఉందో అదే టైమింగ్లో రాయడము, దానికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేయడం, దాని గురించి డిస్కషన్ పెట్టుకోవడం, అట్లా సీరియస్గా ఫోకస్గా చేయడం వల్ల కొంచెం హెల్ప్ అయింది. ఓకే, ఇది గ్రూప్ డిస్కషన్ బాగా హెల్ప్ అయింది. రైట్. ఓకే, అంటే ఈ ప్రిపరేషన్లో కొంచెం లో అయ్యి కొంచెం అన్ఈజీగా ఉన్న సిచ్యువేషన్స్లో అంటే మీ హాబీస్ ఏంటి, మీరు ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేసేటోళ్ళు? అంటే ఈ ప్రిపరేషన్లో కంపల్సరీ ఉంటాయన్న. ఓకే, ఇట్లా లో అయినప్పుడు అంటే స్పోర్ట్స్ చూడడము, ఓకే, అప్పుడప్పుడు గేమ్స్ ఆడడము, ఓకే, ఇలాంటివి చేసేది. ఓకే, దాంతో మీ అంటే కొంచెం అనీజీగా ఉన్నా దాని నుంచి మళ్ళీ ప్రిపరేషన్కి కంటిన్యూ అయ్యేది. అంటే ఏమున్నా ఒక రోజులో మళ్ళీ అది అయిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి కంటిన్యూషన్ చేయాలనేది నేను నమ్ము టార్గెట్.
మరి ఈ ఎంటైర్ టోటల్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు మరి కొన్ని సందర్భాల్లో క్విట్ అయిదామా, అంటే మనం వెళ్ళి ఏమైనా ప్రైవేట్ జాబ్ చేసుకుందాము, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమో ఇట్లా ఉండే అని అట్లాంటి ఏమన్నా అనిపించిన సందర్భాలు ఉన్నాయా? అట్లాంటివి కూడా అనిపిస్తాయి అన్న. అంటే ఎగ్జామ్ గురించి ఏమి అప్డేట్స్ లేనప్పుడు, రానప్పుడు, మనమే ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, అలాంటప్పుడు కంపల్సరీ అనిపిస్తుంది అంటే వేరే ఏమైనా చేద్దాము, వేరే ప్రైవేట్ సెక్టార్లో పని చేద్దాము అనిపిస్తుంది. కానీ మనకున్న బలమైన లక్ష్యము ఏదైనా సాధించాలి అనేవి గుర్తొచ్చిన వెంటనే మళ్ళీ ఆగిపోయి ఇక ఎన్ని రోజులైనా ఎదురు చూద్దాము, ఏదో ఒక రోజు మన ఎగ్జామ్ క్లియర్ అయిద్దని నమ్మకంతోనే పోయేదాన్ని. ఈ ప్రిపరేషన్ చదువుతున్నప్పుడు మనకు ఏదైతే మీరన్న ఈ 360 డిగ్రీస్ ఉన్నది కదా, తెలుగు మీడియం కాబట్టి ఏమన్నా మెటీరియల్కి ఏమైనా ఇబ్బంది పడ్డరా? అంటే మెటీరియల్ అంటే ముందు నుంచే స్టాండర్డ్ పుస్తకాలు సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ముందు నుంచే చేసుకున్న పుస్తకాలు మంచి స్టాండర్డ్ పుస్తకాలు సెలెక్ట్ చేసుకోవడము. ఓకే, ఇందులో తెలుగు అకాడమీకి సంబంధించిన బిఏ బుక్స్ బాగుంటాయి. ఓకే, బిఏ థర్డ్ ఇయర్వి, సెకండ్ ఇయర్వి వాటికి సంబంధించిన పుస్తకాలు కూడా కలెక్ట్ చేసుకోవడము. ఇది ఓపెన్ యూనివర్సిటీనా బిఏ తెలుగు అకాడమీ పుస్తకాలు? డిగ్రీ. ఓకే, రైట్. ఓకే, డిగ్రీకి సంబంధించిన పుస్తకాలు కొన్ని మనకు సంబంధించిన పాలిటీకి, హిస్టరీకి, ఓకే, జాగ్రఫీకి ఆ పుస్తకాలు కలెక్ట్ చేసుకోవడం, అవి చదవడం. ఓకే, దానివల్ల అంత ఇబ్బంది ఏం అనిపించలేదన్న మెటీరియల్. ఓకే, అంటే తెలుగు మీడియం వాళ్ళకు కూడా అందుబాటులో మెటీరియల్ అందుబాటులో ఉన్నది, ప్లస్ వాళ్ళు కూడా విజయం సాధించవచ్చని మీ మాటల్లో తెలుస్తుంది. రైట్. అంటే వాళ్ళకి ప్రత్యేకించి మీరు ఇచ్చే సలహా ఏమిటంటే, పోయినసారి అంతకుముందు కొంత పర్సంటేజ్ తక్కువ ఉంది రిజల్ట్స్లో అనేది మనం చూస్తున్నది కాబట్టి వారికి ప్రత్యేకంగా మీరు చెప్పే సలహా ఏమిటి? ప్రత్యేకంగా అంటే అన్న, వాళ్ళు ఇప్పటివరకు కష్టపడుతూనే ఉన్నారు. సో ఇంకా కొంచెం అంటే ఇంకొంచెం మన ప్రణాళికను మారుస్తూ ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న సబ్జెక్ట్ని కొంచెం పెంచుకుంటూ పోతే సరిపోతుంది అన్న. ఇప్పుడు అంటే ఈ జనరల్గా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో అంటే వాళ్ళతోని ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఉన్న ప్లస్లు, తెలుగు మీడియం అభ్యర్థికి ఉన్న మైనస్లు ఎట్లా మీరు దాన్ని అనాలిసిస్ చేయగలుగుతారు? అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది యూపీఎస్సి తరహాలు అంటే ఆ ఎగ్జామ్ రాస్తూ ఆ తరహాలో ఆన్సర్లు రాయడం అలవాటు చేసుకుంటారన్న. దానికి తెలుగు మీడియం వాళ్ళేమో కొంచెం దానికి కొంచెం దూరంగా ఉంటారు. ఓకే, అలా ఉండకుండా వాళ్ళు కూడా యూపీఎస్సి అప్రోచ్లో తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ రాసేలాగా ఆ ఫ్లో చార్ట్లు ఉపయోగించడము, ఆ డయాగ్రామ్లు ఉపయోగించడము అలాంటివి చేస్తూ మనకిచ్చిన సమయంలో 12 నిమిషాల సమయం ఏదైతే ఉందో అంటే 2 నిమిషాలు పోతే 10 నిమిషాల సమయంలో అవి రాసేటట్లు ఉండాలి. అట్లయితే మనకు వాళ్ళతోటి వీళ్ళకి ఈక్వల్గా మార్కులు పడే అవకాశం ఉంది అంటున్నారు. అంటే మీరు అన్ని 3 పేజెస్ అటెంప్ట్ చేయగలిగిరా, అంటే ఆన్సర్ డీటెయిల్ రాయగలిగిరా? నేను ప్రతి క్వశ్చన్ మ్యాక్సిమం ప్రయత్నం చేసినా 3 పేపర్లు రాయడానికి. కొన్ని క్వశ్చన్లు 2.5 పేజీలలో ఆపేయడం జరిగింది. ఓకే, రైట్. హైయెస్ట్ ఏ పేపర్లో రావడం జరిగింది మార్కులు? హైయెస్ట్ హిస్టరీ పేపర్లో వచ్చినాయి. హిస్టరీ సెకండ్ పేపర్లో 93.5. ఓకే, 93.5, వెరీ గుడ్ మార్క్స్. మీకు ఈ 6 పేపర్లో కొద్దిగా కష్టం ఉంది అనిపించింది ఏదైనా పేపర్ ఉందంటే ఎక్కువ కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి అనిపించింది అన్న? ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపరు కొంచెం కష్టంగానే అనిపించింది. ఓకే, ఎందుకంటే ముందు నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం సరైన మెటీరియల్ దొరకకపోవడం, ఓకే, కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఓకే, పేపర్ కూడా కొంచెం టఫే ఉంది. అవును. సో అదొక్కటి కొంచెం ఇబ్బంది. ప్రిపేర్ అవుతుంటే ఒకరోజు ఒక సబ్జెక్టే చదువుతాడు మొత్తం ఒకతనేమో ఉదయం ఒక సబ్జెక్టు, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి అట్లా చదువుతారు. అంటే మీరు ఎట్లా చదివారు, ఎట్లయితే బాగుంటుంది? నేను రోజుని అంటే చదివే అవర్స్ని ప్లాన్ చేసుకునేదన్న ముందు రోజే. అంటే రేపేం చదవాలి, లేకపోతే ఈ వారం ఏం చదవాలి, ముందస్తు అంటే చిన్న ప్రణాళికలు వేసుకునేదన్న. ఓకే, చిన్న ప్రణాళికలు వేసుకుంటూ ప్రతిరోజు మెజారిటీ సబ్జెక్టులు కవర్ అయ్యేలాగా చూసుకునేది. 4 నుంచి 5 సబ్జెక్టులు మినిమం ప్రతిరోజు. మళ్ళీ డ్యూరేషన్ కూడా ఒక సబ్జెక్ట్కి 2 గంటల పైన ఇచ్చేవాళ్ళం. ఓకే, అట్లా ఉంటేనే మనకు సబ్జెక్టు కొంచెం ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నేను నమ్ముతాను. ఓకే, అట్లా ప్రతిరోజు 12 నుంచి 14 గంటల దాకా ప్రిపేర్ అయ్యేది, అది ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళేది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో అంటే ఎగ్జామ్కు ఒక 10 రోజుల ముందు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎట్లయితే బాగుంటుంది? ఎగ్జామ్ హాల్లో అవి కూడా ఉంటాయి, ప్రెజర్స్ ఉంటాయి. అవును. ఇక సమయం అన్న ఇన్ టైంలో ఫస్ట్ ఓకే సెంటర్కి చేరుకోవడం. ఓకే, ఇన్ టైంలో పోతే ఏంటంటే మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది, పోవచ్చు. ఎగ్జామ్ హాల్లో అదే మనకిచ్చిన 3 గంటలు 15 క్వశ్చన్లు రాయాలి. జనరల్ స్టడీస్ పేపర్ అయితే ఆ 15 క్వశ్చన్లు రాయాల్సినప్పుడు మనం ఆ సమయాన్ని మైండ్లో పెట్టుకొని ప్రతి గంటకు ఒక 5 క్వశ్చన్లు రాసేలాగా. ఒక గంట అవుతుందంటే 5 క్వశ్చన్లు అయిపోవాలి, లేదా 5వ క్వశ్చన్ ఎండింగ్లో ఉండాలి. ఓకే, అట్లా డివైడ్ చేసుకుంటూ రాస్తే పెద్ద ప్రెజర్ ఏమి ఉండదు.
ఓకే. ఆ సమయాన్ని మైండ్లో పెట్టుకొని రాయాలి. అంటే ఓకే, టైం ప్రకారం మనం మూవ్ అవుతూ పోతుండాలి. అంటే ఆ గంటకు 5 అవుతున్నాయా కావట్లేవా కావట్లేదు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. చేసుకొని మూవ్ అయితే మనం ఈజీగా దాన్ని లేకపోతే త్వరగా రాయడానికి ప్రయత్నం చేయాలి. రైట్, ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా 1-2 క్వశ్చన్స్ని మనం రాయలేక వదిలిపెడితే మనం రేస్లో వెనకకు పోయే అవకాశం ఉంటుంది. దీంట్లో మనకి ఈసారి ఏం చేసిండంటే 2 కంపల్సరీ క్వశ్చన్స్ కూడా పెట్టడం జరిగింది, సెకండ్ పేపర్ నుంచి 6th పేపర్ వరకు. దానికి ఎట్లా ప్రిపేర్ అయ్యారు? అంటే కంపల్సరీ క్వశ్చన్కి భయపడాల్సిన పని లేదన్న. ఎందుకంటే ఎట్లా మనం చదివిన కంటెంట్ నుంచే ఉంటాయి, ఓకే, మనకి ఎంతో కొంత తెలిసిందే ఉంటుంది. ఓకే, కాబట్టి అధైర్యపడకుండా ఓకే, రాస్తూ పోవడం. ఇప్పుడు మీరు గ్రూప్ 2 రాసిర్రు, ఎస్ఐ ప్రిలిమ్స్ రాసిర్రు, నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 3 అన్నీ అటెంప్ట్ చేసిర్రు. అంటే ఈ ప్రిపరేషన్ అనేది అన్నిటికీ ఈక్వల్గా, అంటే అన్నిటికీ సరిపోయే విధంగా ఎట్లా ప్రిపేర్ కావాలంటారు మీ ఎక్స్పీరియన్స్లో? అదేనా, ప్రిపరేషన్ అంటే సబ్జెక్ట్స్ అన్నీ డెప్త్తో చదివితే ఏ ఎగ్జామ్కైనా సరిపోతుంది. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్స్ డిఫరెంట్ అంతే, కానీ సబ్జెక్ట్ అనేది కామన్గా అన్నిటికీ కొన్ని సబ్జెక్టులకి కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు గ్రూప్ 3 టు గ్రూప్ 2, ఓకే, గ్రూప్ 3లో మూమెంట్ పేపర్ ఉండదు, గ్రూప్ 2కి ఉంటుంది అంతే. తప్ప మళ్ళీ ఎస్ఐ నుంచి గ్రూప్ 2కి సొసైటీ ఎకానమీ చదవాల్సి ఉంటుంది. ఓకే, ఎస్ఐ చదివినప్పుడు ఈ సొసైటీ ఎకానమీ అనేది అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. గ్రూప్ 2కి వచ్చేసరికి చదవాల్సి వస్తుంది. అంతే, చిన్న చిన్న డిఫరెన్సెస్ తెలుసుకొని చదివితే సరిపోతుంది. ఓకే. గ్రూప్ 3 మొన్న మరి సెలెక్ట్ అయ్యారా దాంట్లో? గ్రూప్ 3 షార్ట్ లిస్ట్ అయినా, ఓకే, కాకపోతే ఆబ్సెంట్ అయినా. ఓకే, అదే కావాలి, ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ 1 ఉన్నారు కాబట్టి గ్రూప్ 3 అభ్యర్థుల కోసమే ఆబ్సెంట్ కావాలి. అంటే ఓకే, నెక్స్ట్ గ్రూప్ 2? గ్రూప్ 2 రాలేదన్న, కాకపోతే మంచి ర్యాంక్ వచ్చింది. ఓకే, ఒక 5 నుంచి 7 మార్కులు వస్తే గ్రూప్ 2 కూడా వచ్చేది. ఓకే, అంటే ఇంక ఇటు సైడ్ గ్రూప్ 1లో ఉన్నారు కాబట్టి కొంత కాన్సన్ట్రేషన్ తగ్గి ఉండొచ్చు. మేము పిలవగానే ఇక్కడికి వచ్చి మాకు అంటే నెక్స్ట్ చదవబోయే అభ్యర్థులకు మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మళ్ళీ అదేవిధంగా ఇంకా ఫర్దర్గా కూడా ఎవరైనా ప్రిపేర్ అభ్యర్థులకి, యాస్పిరెంట్స్కి మీ సలహాలు సూచనల కోసం కావాలన్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆహ్వానిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.